హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో చపాతీ సాఫ్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దీని ప్రాసెస్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడిన ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. ఇదేంటి అందరూ చేసే పద్ధతే కదమ్మా! కొత్తగా ఏముంది అని క్వెషన్ చేయొద్దు. కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే. ఇలా చక్కగా చేత్తో కలుపుకున్నాక మనం దీంట్లో అస్సలు వాటర్ వేయమండి. కానీ చపాతీ మాత్రం చాలా సాఫ్ట్‌గా వస్తుంది. మీరే షాక్ అవుతారనమాట. ఒక కోడిగుడ్డు పగలగొట్టి దీనిలో వేసుకోవాలి. ఎగ్ చపాతీ ఇలా కూడా చేస్తారా అని మీరు షాక్ అయిపోతారు. అంత టేస్టీగా, అంత సాఫ్ట్‌గా ఉంటుంది చపాతీ. దీనిలో మనం ఎగ్ వేసామన్న విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. ఇదే అసలైన సీక్రెట్ అనమాట. చక్కగా ఈ ఎగ్ కూడా మనం వేసుకున్న కప్పు గోధుమ పిండికి చక్కగా మిక్స్ చేసుకోండి. నేనైతే మా ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి ఒక కప్పు గోధుమ పిండి, ఒక ఎగ్ వేశాను. మీ ఇంట్లో ఆరుగురు ఉంటే 2 కప్పులు వేసుకోండి. ఒకటి ఎక్స్ట్రాగా తినేసేయండి. తర్వాత కాగబెట్టిన పాలైనా, పచ్చి పాలైనా పర్వాలేదు వేసుకొని పిండిని చక్కగా మెత్తగా కలుపుకోండి. ఇక్కడైతే నేను వాటర్ యూజ్ చేయట్లేదండి. పాలను యూజ్ చేస్తున్నాను. పాలు వేసి కలపడం వల్ల చపాతీ అనేది చాలా సాఫ్ట్‌గా, పొరలు పొరలుగా టేస్టీగా వస్తుంది. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కనుంచేసుకోవాలి. చూసారా మన చపాతీ ముద్ద ఎంత సాఫ్ట్‌గా అయిందో. మనం దీన్ని దబా దబా బండకేసి బాదాల్సిన పని లేదు. ఎక్కువసేపు శ్రమ పడకుండా చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా అయితే వస్తాయన్నమాట. చూడండి పిండి మొత్తం నానిపోయింది. తర్వాత ఒక నిమ్మకాయ సైజులో ఒక బాల్ చపాతీ ముద్దను ఇలా తీసుకొని చక్కగా ఒక బాల్ లాగా చేసుకొని చపాతీ ఒత్తుకుందాం. మనం ఒత్తుకునే చపాతీ ఎప్పుడూ పలుచగా కాకుండా పొరలు పొరలుగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. ముందుగా చపాతీ పీటో లేతే మనం కుక్ చేసుకునే గ్యాస్ స్టవ్ బండో, కిచెన్ టాపో ఏదో ఒకటి దాని మీద పొడిపిండి వేసి మనం చపాతీని ఇలాగా ఒత్తుకోవాలి. మనకి పొరలు పొరలుగా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. దీని మీద ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిలే వేసుకోండి లేతే నెయ్యి అయినా వేసుకోండి. చాలా బాగుంటుంది. కొంచెం పొడిపిండి వేసి చపాతీని ఇలాగా మడతలు పెట్టుకొని స్క్వేర్ టైప్‌లోకి చూడండి ఇలా చేసుకొని దీన్ని చక్కగా చపాతీతో పల్చగా ఒత్తేసుకోవాలి. ఎంతమంది చపాతీని రోలర్‌తో చేస్తారా? లేకపోతే ఇంకా ఏమైనా కొత్త టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీన్ని పల్చగా ఇలాగా చేసేసుకోవాలి. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇలాగే పొరలు పొరలుగా చపాతీ చేసేది. చాలా టేస్టీగా ఉండేవి. చాలా సాఫ్ట్‌గా కూడా ఉండేయన్నమాట. ఇక ఈ చపాతీ మొత్తాన్ని కూడా చక్కగా అన్ని వైపులా ఒకే మందం వచ్చేటట్టు ఒత్తుకోవాలి. ఇక మన చపాతీ రెడీ అయిపోయింది. వేడివేడిగా పెనం పెట్టుకొని దాని మీద చపాతీని వేసుకోవాలి. తర్వాత మనం ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయమండి. చాలా తక్కువ ఆయిల్ అనమాట. ఒక పావు స్పూన్ ఆయిల్ ఒకవైపు వేసుకొని అది కాస్త వేడయ్యాక ఆయిల్ మొత్తం కూడా ఇలా చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని రెండో వైపుకి టర్న్ చేసుకొని మరలా ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా నీట్‌గా కాల్చుకోవాలన్నమాట. చపాతీని రెండు వైపులు టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటేనే మనకి చపాతీలు కూడా చాలా చక్కగా కాలిపోతాయి. చాలా సాఫ్ట్‌గా పొరలు పొరలుగా కూడా వస్తాయి. ఇక మీరు కూడా ఇలా అన్ని చపాతీలు కూడా మనం ఇలా కాల్చుకుంటూ ఒక పక్క ఇంకోవైపు చపాతీలనేది ఒత్తుకుంటూ ఉండాలి. అలా అప్పుడైతే మనకి పని చాలా తొందరగా అవుతుంది. మనం అందరికీ కూడా టైంకి బ్రేక్‌ఫాస్ట్‌ని అందించిన వారం అవుతామనమాట. ఇక దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ మీరు ఆయిల్ వేసుకోండి లేదా నెయ్యి వేసుకోండి, బటర్ వేసుకోండి. ఏది వేసుకున్నా సరే చాలా బావుంటుంది చపాతీ. నాకిష్టమైన టిఫిన్స్‌లో బాగా ఇష్టమైంది ఏంటంటే చపాతీ అనమాట. నాకు సాఫ్ట్‌గా పొరలు పొరలుగా ఉంటేనే ఇష్టము. అందుకని ఎప్పుడు చపాతీ చేసినా ఇలాగే చేస్తాను. ఇక ఈ చపాతీ కాలిపోయేటప్పటికి మనం పక్కనున్న చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో అమ్మ ఒక్కటే కష్టపడి పని చేస్తుందండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా అమ్మ ఆకలి, అమ్మ ఆకలి అంటూ ఉంటారు. ఇక వాళ్ళ ఆకలిని తీర్చాలంటే మనం కష్టపడక తప్పదు. చూడండి చపాతీ ఎంత బాగా కాలిపోయిందో, లోపల వరకు కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇక ఇంత సాఫ్ట్‌గా ఉన్న చపాతీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కోడలి వంటింట్లో వంటలు చూస్తున్నారా? చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా నా ఛానల్‌కి మంచి రీచ్ రావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా
నన్ను బ్లెస్ చేయండి. ఇక ఈ మిగిలున్న చపాతీ పిండి మొత్తాన్ని కూడా ఇలాగ చక్కగా నీట్‌గా కాల్చుకోవాలి. చపాతీలు ఒత్తుకొని అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఇక మా పాప అయితే చాలా ఇష్టంగా తినేశారు. ఎప్పుడు ఒక చపాతీ తినేవాళ్ళు. ఈసారైతే చూడండి 2, 3 చపాతీలు ఇద్దరు చెరొక 2 చపాతీలు ఫుల్‌గా తినేశారు. ఇంకొక చపాతీ కూడా అడిగి మరీ తిన్నారనమాట. అంత సాఫ్ట్‌గా ఉన్నాయి. మనం కర్చీఫ్‌లాగా మడత పెట్టేసుకోవచ్చు. అంత సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.